సో భారత్ ఒమన్ మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం. ప్రధాని మోడీకి మరో గౌరవం, ఆర్డర్ ఆఫ్ ఒమన్ పురస్కారం ప్రదానం చేశారు. ఇక వచ్చే అసెంబ్లీలో కూడా ఇవే ఫలితాలు రాబోతున్నాయంట. పంచాయతీ ఫలితాలు మా పాలనకు గీట్రాయని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు. మాట్లాడదాం దీని గురించి చాలా డీటెయిల్డ్గా. ఇక తెలంగాణ గ్రూప్ 3 ఫలితాలు విడుదలని అంటండి. 1170 మంది అభ్యర్థులు ఎంపికైన అభ్యర్థులు హాల్ టికెట్ నెంబర్లను అధికార వెబ్సైట్లో అందుబాటులో ఉంచారంట. సో ఎవరైతే ఎన్నికయ్యారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. ఆ భూమి ప్రభుత్వాందే. సాహెబ్ నగర్ కలాన్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు. దాదాపుగా 20 ఏళ్ళ నుంచి నడుస్తుంది ఈ కేసు. 102 ఎకరాల అత్యంత విలువైన భూమి చివరికి మీదే అని చెప్పి సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చిందట. ఇక పర్ఫెక్షన్, సిన్సియారిటీ రెండూ ఉండాలి. యువ సివిల్ సర్వెంట్లకు మంత్రి శ్రీబాబు దిశానిర్దేశం. గుడ్ గవర్నెన్స్, పరిపాలనలో ప్రజలు భాగస్వామ్యం పెరిగినప్పుడే గుడ్ గవర్నెన్స్ అని సూచన చేశారు. ఇక సర్పంచ్ ఎన్నికల ఫలితాలతో 1000 ఎన్నికలు బలం వచ్చిందంట బీఆర్ఎస్కి. వచ్చే జిల్లా పరిషత్ ఎన్నికల్లో సత్తా చాటాలి. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగితే మందే విజయం అని చెప్తున్నారు కేటీఆర్ గారు. ఎవరికి వాళ్ళు చెప్పుకుంటున్నారు. నేడు నగరానికి కేంద్ర ఎన్నికల కమిషనర్ రాక పలు ఆలయాలు దర్శించుకోనున్న జ్ఞానేష్ కుమార్. తాజ్ బంజారాని ఆరో రియాలిటీ అనే సంస్థ కొనేశారండి 315 కోట్లకు. సో కొంతకాలంగా నష్టాల్లో ఉందంటే దీన్ని వీళ్ళకి అమ్మేశారు. ఇక తప్పుడు పిటిషన్లు వేసి కోర్టు సమయం వృధా చేస్తారా? హీరా గ్రూప్నకు భారీ జరిమానా, 5 కోట్ల జరిమానా విధించిన హైకోర్టు. మొత్తం అన్ని 8 వారాల్లో పీఎం సహాయ నిధికి జమ చేయాలని ఆదేశం. మంచి తీర్పు ఇచ్చారు. ఏసీబీ వాళ్ళలో 2 ఆఫీసర్లు నిందితులు భీమన్న, శుభకామేశ్వరి. ఒకరు బాసర పిహెచ్సిలో సీనియర్ అసిస్టెంట్, మరొకరు కారేపల్లి తహసీల్దార్ ఆఫీస్లో ఆర్ఐ అంట. వీళ్ళందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చి మాయరోగం. వీళ్ళందరికీ లంచాలు తీసుకొని పనిచేయలేరు.